ఇలారా ఈరోజు యేసయ్య మనతో ఏమంటున్నాడంటే, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకరమైన మనస్సు నడుచునని యేసయ్య మనతో మాట్లాడుతుండు. ప్రియులారా, సామెతల గ్రంథం 16 అధ్యాయము 18వ వచనంలో ఉంది కదా ప్రియులారా. అలాగే దేనిని బట్టి మనం గర్వపడుతున్నాం? ఆస్తి ఉందని గర్వపడుతున్నామా? అంతస్తు ఉందని గర్వపడుతున్నామా? అందం ఉందని గర్వపడుతున్నామా? ఆయుష్ ఉందని గర్వపడుతున్నామా? ప్రియులారా, ఆస్తి మనకు ఒక చిన్న జబ్బు వచ్చిందనుకో, ఆస్తి మొత్తం అమ్ముకున్నా కూడా మన జబ్బు బాగు కాదు. అలాగనే ఐశ్వర్యం కూడా అలాగనే కూర్చొని తింటూ ఉంటే కాస్త కాస్త తరిగిపోతూ ఉంటుంది. మన అందం అంటావా, అందము జబ్బు అని ఒక పురుగుని దేవుడు మన శరీరంలోకి పంపించిండు అనుకో, ఆ రోజు ఒక పురుగును పంపించి సొర చెట్టును కొట్టేపించినట్టు అలాగనే ఒక పురుగును పంపించి మన శరీరంలోకి మనకున్న ఆరోగ్యం మొత్తము శిథిలమైపోయిందనుకో, అందం ఏమైపోద్దో తెలియదు ప్రియులారా. దేనిని బట్టి మనం గర్వపడుతున్నాం ప్రియులారా? మనం ఎదిగే కొద్దీ ఒదిగి జీవించాలి. దీన మనసు కలిగి జీవించు, దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. ఒదిగి జీవించు, దేవుడు నిన్ను ఆశీర్వదింపజేస్తాడు. అన్నిటికీ తగ్గి జీవించు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఈ లోకంలో ఉన్న జనములందరికన్నా కూడా నిన్ను హెచ్చైన స్థలంలో పెడతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దీన మనసు కలిగి జీవించినప్పుడు, ఒదిగి జీవించినప్పుడు, తగ్గింపు కలిగి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు నిన్ను బలంగా ఆశీర్వదిస్తాడు ప్రియుడా.